మా మొహాలకు అన్నీ తెలుసు, మేమే పెద్ద సైకోలము, సారీ మేమే పెద్ద సైకాలజిస్టులము, మాకు అన్నీ తెలుసు అని స్కూల్కి వచ్చేవాళ్ళు ఇంటికే పోతున్నారు. ఎందుకు? రేపటి నుంచి హాలిడేసే కదా, ఈ ఒక్కరోజే కదా. నా వినండి, లాస్ట్ బాయ్స్, ఈ ఒక్కరోజే కదా, ఎలా పోయి వాళ్ళు ఈ క్లాసే కదా, వద్దులే అని స్కూల్కి వచ్చేవాళ్ళు ఇంటికే పోతున్నారు. కానీ 30 minutes తర్వాత మోహన్ రెడ్డి సార్ నుంచి మళ్ళీ ఒక మెసేజ్ వాళ్ళ మొబైల్కి వచ్చింది. ఏంటో మెసేజ్? క్లాస్ క్యాన్సల్ అంట. మన మొబైల్ పదులు లేదు, బంధు వేసినారు ఇక్కడ క్యాన్సల్ అంట. పదులు వేసినారు. ఏంటా మెసేజ్? ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయంటే చెప్తే వచ్చే మొహాలేనా? మొహం ఏ క్లాస్ మీరు? 8th to 10th ఫ్రెండ్స్ మీరు? ఓకే, సో మెసేజ్ ఏంటిదంటే, ఇవాళ కనుక మీరు రాకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది, మీకు హాల్ టికెట్ ఎగ్జామ్ కి ఇవ్వము. ఇప్పుడు వస్తారా రారా? హ్యాపీగా వస్తారా బాధపడుతూ? తల దించుకోనా తల ఎత్తుకోనా? స్మైలింగ్ ఫేసా యాంగ్రీ ఫేసా? ఎవరిని ఎత్తుకుంటారు? మోహన్ రెడ్డి సార్ వస్తున్నారు. వచ్చి గేట్ లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రావ్య ఎంటర్ అవుతుంది. దించుకొని తిట్టుకుంటూ కింది చూసి వెళ్తున్న శ్రావ్యకి ఒక దూరం పోగానే గేటు చివరిలో 100 రూపాయల నోట్ దొరికింది. ఎంత? ఎలా ఫీల్ అవుతుంది శ్రావ్య? హ్యాపీయా సాడా? 100 రూపాయలు తీసుకుంది శ్రావ్య. లెఫ్ట్ కి చూస్తలే రైట్ కి చూస్తలే ఇట్లా ఫీల్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ వస్తే నాకు 100 దొరికింది. ఫుల్ హ్యాపీ శ్రావ్య. ఇంతలో గేట్ దగ్గర ఎంటర్ అయ్యారు. కీర్తన కొద్దిగా డిఫరెంట్, ఎవరికంటే? శ్రావ్య కంటే. నిజంగా కూడా డిఫరెంట్ కదా. సో కీర్తన ఏం చేస్తుందంటే, కింది చూస్తూ మొదలైన కీర్తన దిక్కులు చూస్తుంది. ఎందుకు? నాకు ఇంకా దొరుకుతాయేమో అని. దూరం వచ్చిన తర్వాత కీర్తనకి గేటు చివరిలో 500 రూపాయల నోట్ల కట్ట దొరికింది. ఎలా ఫీల్ అవుతుంది కీర్తన? హ్యాపీయా సాడ్? చాలా హ్యాపీ. ఇప్పుడు శ్రావ్య ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీయా సాడ్? 100 రూపాయలు తీసుకుంది శ్రావ్య. లెఫ్ట్ కి చూస్తలే రైట్ కి చూస్తలే ఇట్లా ఫీల్ అవుతుంది. 100 నా బొంద. ఆమెకేమో 500 రూపాయల నోట్ల కట్ట, నాకేమో 100. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి శ్రావ్య బాధపడుతుంది. కీర్తన చాలా హ్యాపీ. ఇలా జరుగుతుంటే గేట్ లోకి మరికొంతమంది ఎంటర్ అయ్యారు. ఎవరు ఎంటర్ అయ్యిండొచ్చు? పైసలు పోయిన వాళ్ళు. అన్న మన దేశంలో తొందరగా లేట్ గా వస్తుంది. సార్స్ ఇంకా టీచర్స్ లో ఫ్రెండ్స్ చెప్తాము. వాళ్ళు మళ్ళీ కలిసికట్టుగా నూతరు, మొత్తం నూతరు ఫ్రెండ్స్ కలిసికట్టుగా. నో సార్, నో. నేను నో. ఈమె తెలివి మామూలు లేదు, శ్రీనిధి తెలివి. వాళ్ళిద్దరు ఆడనే ఉండగా మళ్ళీ నీకు శ్రావ్య వస్తుంది. విశ్వలో ఎవరంటారు గేట్లోకి? ఆయన చెప్పి ఊడ్చినోళ్ళు ఈ మొహానికి తెలివి మొత్తం దాన్నే ఉంటుంది. ఇంకా ఆయన రాడా? పాపం క్లీన్ చేసేవాడు రాడా? చెప్పిగా ఆయమ్మన్నాడు. ఆయమ్మ నో. వాట్ ఇస్ యువర్ నేమ్? ఈ పేరు అర్జున్ కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేట్ లోకి ఎవరు ఎంటర్ అయ్యారు? పోలీసులు గేట్ లోకి ఎంటర్ అయ్యారు. ఎవరు? పోలీసులు గేట్ లోకి ఎంటర్ అయ్యేసి ఎవరిని పట్టుకున్నారు? కీర్తననే పట్టుకున్నారు. కీర్తన, ఇవన్నీ నకిలీ నోట్లు, పద జైలు. కీర్తనని జైలు తీసుకొచ్చారు. ఇప్పుడు శ్రావ్య ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీయా సాడా? ఫుల్ హ్యాపీ. 100 రూపాయలు తీసుకుంది శ్రావ్య. లెఫ్ట్ కి చూస్తలే రైట్ కి చూస్తలే ఇట్లా ఫీల్ అవుతుంది. నా వల్ల నాకే దక్కింది. ఒక్క
ఒక్కటి చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్, శ్రావ్య యొక్క హ్యాపీనెస్ అనేది, శ్రావ్య యొక్క బాధ అనేది 100 రూపాయల్లో ఉందా, ఆలోచనలో ఉందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థింకింగ్. నీ మైండ్ సెట్ మారకపోతే డిసిప్లిన్ రాదు, నీ మైండ్ సెట్ మారకపోతే నువ్వు ఫోకస్ ఉండదు, నీ మైండ్ సెట్ మారకపోతే ఇంట్రెస్ట్ రాదు, నీ మైండ్ సెట్ మారకపోతే రెస్పెక్ట్ ఇవ్వవు. ప్రాబ్లం ఏంటంటే మన ఆలోచనలు ఉంది. నేనేమంటానంటే మనం ఎలా చూస్తే ప్రపంచం అలా కనబడుతుంది అని నేను అంటా. ఎంతమంది ఒప్పుకుంటారు? అర్థమైంది చెప్పిన పాట. మనం ఎలా చూస్తే ప్రపంచం అలానే కనబడుతుంది. నాతో ఒప్పుకునేది ఎవరు, సచ్చేది ఎవరు, వచ్చేది ఎవరు? చేతులు వల్ల చేతులే పట్టాలా, పడిపోతాయి. మాకులే సన్నగా అయితే అసలు ఇడనీయుడు మొత్తం మన బహుశా వేరే